కానీ ఇక్కడ రాజు తన సూసైడ్ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను ఇల్లరికం వచ్చినట్టు కనిపిస్తా ఉంది, సో నాకు ఫ్రీడమ్ లేదు, నేను బయటికి పోనిస్తే కోణంలో మాట్లాడినట్టు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే మీరు మీ చెల్లె కావచ్చు, మీరు కావచ్చు, మొత్తం మీ అమ్మ కావచ్చు, మొత్తం ఆయన టార్చర్ పెట్టిరు అనేది చాలా స్పష్టంగా వీడియోలో కనబడతా ఉంది. దానికి మీరేమంటారు? నా ఇల్లరికం అంటే ఆయన రాలేడు, మా బావ రాలేడు. మా బావకు మేము ఆల్రెడీ ఆయన ఇంతకు ముందు ఒక ఇల్లు తీసుకున్నాడు, ఇక్కడ ఈ గల్లీలో తీసుకున్నాడు. తీసుకుంటే ఆ ఇంట్లో నాకు మంచి జరగట్లేదు, ఇప్పటికే 1 month కే విడాకుల దాకా పోయింది. విడాకుల దాకా పోయి వాళ్ళ ఫ్యామిలీ రావడం జరిగింది, నా ఫ్యామిలీ పెద్ద మనుషుల దగ్గర కూడా మేము మాట్లాడడం జరిగింది. జరిగితే మా చెల్లె మొత్తమే అసలు నేను వద్దు ఇప్పటి 1 month కే ఇంత టార్చర్ పెడుతుండు, మళ్ళీ ఫ్యూచర్ లో ఎంత టార్చర్ పెడతారు నాకు తెలియదు. అద్దు అన్న అంటే మేము ఆల్రెడీ మేము చెప్తూనే ఉన్నాం, అద్దు బుజ్జి అని. అంటే వాళ్ళు ఫ్యామిలీ కూడా వచ్చి ఫోర్స్ చేయడము, రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేయడం జరిగితే సరే, అప్పటికే 1 month అయింది అన్న పెళ్ళి, 1 month అయింది. 1 month కే ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు మా చెల్లెకి కూడా జీవితం చూసుకోవాలి కదా, ఇజ్జతమానం పోతుంది. ఎందుకంటే 1 month ఇప్పుడు విడాకులు చేసుకున్నది అంటే దాని ఇంత వేస్ట్ క్యారెక్టర్ అని చెప్పి సొసైటీకి కంపల్సరీ అనుకుంటారు. కాబట్టి నా చెల్లి ఏంటి, సరే ఈసారి నేను కంపల్సరీ రాజుకు నేను ఇస్తా, నా భర్త మారుతాడన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పి 1 chance ఇచ్చింది అన్న. నేను కూడా చాలా అంటే చాలా నాకు ఫ్రెండ్లీగా ఉండే అన్న, నేను కూడా ఆయనతో ఫ్రెండ్లీగా ఉంటా. నాకు ఆయన అంటే నాకు కోపం లేదు, ఆయన నాకు పగలేదు, ఆయనకు నా మీద పగలేదు. అయినా కూడా నేను జాబ్ చూడడం జరిగింది, అలా నేను ఆ మామయ్యతో ఎవరైతే వాళ్ళ ఫాదర్స్ ఉన్నారో మదర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు నాకు ఫస్ట్ లో ఫోన్ చేసేటోళ్ళు, ఏమైనా ఉంటే డ్యూటీ ఇవ్వడు అంటే నేను చూస్తా, మనోళ్ళే కదా నేను చూస్తా అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. అసలు నాకు చాలా దగ్గరోడు అన్న, అసలు నాకు అసలు అంటే ఆయన మీద అసలు ఎటువంటి ఉద్దేశం లేదు నాకు, నిజంగా చెప్తున్నా ప్రామిస్లీ. అసలు ఆయన అట్లా చేసుకుంటాడు అని చెప్పి నేను అనుకోలేదన్న, నా కళ కూడా నేను ఊహించలేదు. చిన్న విషయాల గురించి అట్లా ఎవరైనా చేసుకుంటారు అన్న, అసలు నాకైతే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నేనైతే పక్కనే ఉండేమో అనిపిస్తుంది నాకైతే ఇంకా.